శివరాత్రి రోజున ఉపవాసం చేయాలి, అలాగే జాగారం చేయాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకు అని మనం అడిగితే సింపుల్‌గా పుణ్యం వస్తుందని చెప్తారు. కానీ అసలు కారణం 100కి 99 మందికి తెలియదు. అండ్ ఈ వీడియోలో మనం ఉపవాసం అలాగే జాగారం అంటే ఏంటి? వాటిని చేస్తే పుణ్యం వస్తుందా? ఏం జరుగుతుంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఉపవాసం గురించి తెలుసుకుందాం. ఈ ఉపవాసానికి 2 అర్థాలున్నాయి. మొదటిది మనందరికీ తెలిసిందే. ఇంగ్లీష్‌లో ఫాస్టింగ్ అంటాం. అంటే కొన్ని గంటల పాటు ఏమీ తినకుండా ఉండటం. రోజు తినే ఆహారాన్ని మనం సడెన్‌గా నిలిపివేయడం వల్ల మన బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్‌ని మన శరీరం ఎనర్జీ రూపంలోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అండ్ అలాగే మన బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని రిమూవ్ చేసి బాడీని క్లీన్ చేస్తుంది. ఇది మనందరికీ తెలిసిన ఫాస్టింగ్. రెండో అర్థం ఏమిటంటే సంస్కృతంలో ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. ఉపవాసం అంటే దగ్గరగా ఉండటం. దేనికి దగ్గరగా ఉండాలి? ఇది తెలుసుకోవాలంటే అసలు ముందు దేనికి దూరంగా ఉండాలో తెలియాలి. ముందు ఆహారానికి దూరంగా ఉండాలి. అలాగే చుట్టూ ఉన్న ఈ బాహ్య ప్రపంచానికి కాసేపు దూరంగా ఉండాలి. మనకి వచ్చే ఆలోచనలు, కోపాలు, స్ట్రెస్సు, బాధలు వీటన్నిటి నుండి కొంచెం సేపు దూరంగా ఉండి దైవానికి దగ్గరగా ఉండాలి. ఈ దైవానికి దగ్గరగా ఉండే విధానం ఎలాగా అంటే, మనం పడుకున్నప్పుడు మన బాడీ అనేది నాన్ రియాక్టివ్ స్టేట్‌లోకి వెడుతుంది. ఈ సమయంలో మన మైండ్ కాన్షియస్ నుంచి సబ్‌కాన్షియస్ స్టేట్‌లోకి వెడుతుంది. ఈ కాన్షియస్ నుంచి సబ్‌కాన్షియస్ స్టేట్‌లోకి వెళ్ళే సమయంలో చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ దగ్గర అన్ని ఆలోచనలు ఆగిపోతాయి. అలా ఆగకపోతే మనకు ఆ రోజు అసలు నిద్రే పట్టదు. అటు ఇటు దొర్లుతూ ఉంటాం. కొంతమందికి నిద్ర పట్టడం చాలా ఆలస్యం అవుతుంది. వాళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ కాన్షియస్ నుంచి సబ్‌కాన్షియస్ స్టేట్‌కి వెళ్ళే గ్యాప్‌ని మనం ఈ ఉపవాసం అనే పద్ధతి ద్వారా ప్రాక్టీస్ చేయగలిగినట్లయితే మనం దేవుడికి చాలా త్వరగా దగ్గరవ్వగలం. అండ్ ఇది చాలా కష్టం కూడా. కానీ అసాధ్యమైతే కాదు. దీన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా దీని అనుభూతిని పొందవచ్చు. ఇది అసలు ఉపవాసం అంటే. మరి జాగారం లేదా జాగరణ అంటే ఏమిటి? దీనికి కూడా 2 అర్థాలున్నాయి. మొదటిది మనందరికీ తెలిసిందే మెలకువగా ఉండటం. రెండవది ధ్యాస కలిగి ఉండటం. దేని మీద ధ్యాస కలిగి ఉండాలి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మనం మన ఫేవరెట్ మూవీకి వెళ్తాం. ఆ మూవీ అంతా చూసి చాలా ఎంజాయ్ చేస్తాం. ఆ మూవీ అయిపోయినాక బయటకు వచ్చి మనం మన ఫ్రెండ్స్‌తో రివ్యూ చెప్తాం. అలాగే ఆ మూవీ గురించి మనం రోజంతా మన ఫ్రెండ్స్‌తో డిస్కస్ చేస్తాం. ఆ మూవీలో ఉండే సాంగ్స్‌ని వింటాం. మళ్ళీ తిరిగి వాటిని పాడటం. ఇలా మనం రోజంతా ఆ మూవీ అనే ధ్యాసలోనే ఉంటాం. అలాగే ఈ జాగరణ అనే దాన్ని మనం శివుని భజన చేయటం, అలాగే శివుని పాటలు వినటం, శివుని గురించి ఆలోచించటం, ఇలా శివుని మీదే ధ్యాస కలిగి ఉండటం. దీన్ని జాగరణ అంటాం. అండ్ ఇది మనం ఎప్పుడైతే ఉపవాసం అనే యొక్క పద్ధతిని ప్రాక్టీస్ చేసి మధ్యలో ఫెయిల్ అవుతూ ఉంటామో, ఆ సమయంలో ఈ జాగరణ అనే పద్ధతి మనకి మోటివేషన్ ఇస్తుంది. ఎలా అంటే మనం చాలా కష్టం మీద ఆ యొక్క చిన్న గ్యాప్‌ని పట్టుకొని ధ్యానం చేస్తూ ఉంటాం. కానీ ఏవో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి. మన బ్రెయిన్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోవటం, వేరే వేరే ఆలోచనలు స్టార్టింగ్‌లో ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు మన డిస్ట్రాక్షన్స్ అన్నిటిని పక్కన పెట్టి ఏకాగ్రతను పెంచడానికి ఈ జాగరణ అనేది ఉపయోగపడుతుంది. శివుని పాటలే పాడటం, శివుని గురించి ఆలోచించడం, శివుని మాటలే మాట్లాడడం. దీనివల్ల మళ్ళీ మనం ఉపవాసం చెయ్యాలి, మళ్ళీ ఆ యొక్క ట్రాన్స్‌ని అనుభూతి చెందాలి అనే ఒక ఆలోచన అనేది కలుగుతుంది. సో, ఈ ఉపవాసం అనే పద్ధతిని ఆచరిస్తూ, ఈ జాగరణ అనే మోటివేషన్‌ని దానికి యాడ్ ఆన్ చేసుకుంటూ మనం శివుని ధ్యానం గనక చేసినట్లయితే, మనలో ఒక స్పిరిచ్యువల్ అవేకెనింగ్ మొదలయ్యి, లైఫ్ యొక్క పర్పస్ అర్థమయ్యి, మనకి మోక్షాన్ని కలిగించే మార్గానికి దారి దొరుకుతుంది. శివం శివం.